ఇది భారతదేశానికి రేపు పెంచున్న పెను ప్రమాదము అనే ఉద్దేశంతో ఐక్య కార్యాచరణతోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి యువజన సంఘాల మంత్రం ఏకదాటిపైకి వచ్చి ఒక పెద్ద స్టూడెంట్ మార్చ్ని ఏర్పాటు చేసిన విచ్ గేవ్ ఎ మెసేజ్ టు ఢిల్లీ ఆల్సో. దట్ వాస్ ద బిగ్గెస్ట్ స్టూడెంట్ మార్చ్. అది అతిపెద్ద స్టూడెంట్ మార్చ్ హైదరాబాద్ లో అన్ని విద్యార్థి యువజన సంఘాల తరఫున తీసి ఢిల్లీకి ఒక మెసేజ్ పంపాలనుకున్నాం, పంపినాం. దాని తర్వాత పార్లమెంట్ లో దాని తర్వాత మీకు నేషనల్ మీడియా ఇష్యూని టేకప్ చేసింది, నీట్ ఇష్యూ మొత్తం బయటకు వచ్చింది, దానిపైన ఎంటైర్ థింగ్స్ కేమ్ అవుట్. దాని తర్వాత ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు స్టూడెంట్స్ ని కలిసారు, తెలంగాణలో ఇద్దరు స్టూడెంట్స్ ని కూడా పిలిపించుకొని వారిని కూడా కలిసి జరిగింది. దాని తర్వాత మీకు ఎంటైర్ ప్రాసెస్ తెలుసు. ఇంత జరిగినాక కూడా బీజేపీ పార్టీ ఏమంటది అని అంటే ఆ 1500 మందికి రెండోసారి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, లేదా సుప్రీంకోర్టులో ఏం జడ్జిమెంట్ వస్తారు చూస్తాం, కానీ యథాతథాగా 6వ తారీఖు మేము కౌన్సిలింగ్ చేస్తామన్నట్టు. ఇంకా సుప్రీంకోర్టు 6th కౌన్సిలింగ్ చేస్తారండి, 8th కి సుప్రీంకోర్టు లీక్ అయింది క్యాన్సిల్ చేయమని అంటారు. పిల్లల మనోభావాలు దెబ్బతిన్నాయా? అదొక డౌట్. అది ఫస్ట్. సెకండ్, మీరు 1500 మందికి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి. ఇప్పుడు సీట్స్ అలొకేట్ చేస్తారు కౌన్సిలింగ్ చేసి. ఈ 1500 మంది ఈ పిల్లల మధ్యలో మార్కులు వచ్చినాయి అనుకోండి, ఎట్లా మీరు షీట్స్ ని షఫిల్ చేస్తారు? మార్కులు తేడా వస్తాయి కదా, ఈ 1500 మందికి మార్కులు తేడా వస్తాయి. సీట్స్ మీరు ఆల్రెడీ అలొకేట్ చేస్తారు. అలొకేట్ చేసిన పిల్లగాని కంటే వేరే పిల్లగానికి ఎక్కువ మార్కులు వచ్చినాయి. అప్పుడు ఎట్లా అలొకేట్ చేస్తారు? ఎందుకు ఇంత తొందరపాటు? అంటే ఇంత కాన్స్పిరసీ ఉన్నప్పుడు, ఇంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నప్పుడు ఎందుకు మీరు ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేస్తారు? దానికి ఏం రీజన్ చెప్తారు? ఎగ్జామ్ రాసిన పిల్లలు ఏదైతే వాళ్ళు ఇబ్బంది పడతారో వాళ్ళు బాధపడతారు అని అంటారు. ఎగ్జామ్ రాసిన పిల్లలు ఇబ్బంది పడి బాధపడితే గతంలో మనము అంటే గతంలో ఏదైతే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు ఇంజనీరింగ్ సిస్టమ్ అంటే మీ జనరేషన్ అప్పుడు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఏప్రిల్ మేలో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అది డిలే ఆ సెప్టెంబర్ ఆగస్ట్ లో స్టార్ట్ అవుతుంది ఏది ఇంజనీరింగ్ సిస్టమ్. ఏమైతే లేట్ అయితే ఇంకొక నెల లేట్ అవుతుంది, కానీ వి గెట్ ద బెస్ట్ డాక్టర్స్ కదా. ఏజెన్సీ పైన క్రెడిబిలిటీ పోకూడదు కదా, పోయింది కదా. ఆ నమ్మకాన్ని ఎవరు కల్పించాలి? ఆ నమ్మకాన్ని కల్పించకుండా నరేంద్ర మోడీ గారు మౌనం వీడకుండా దానిపైన చర్చ పెడదామంటే పార్లమెంట్ లో చర్చ పెట్టకుండా ఎందుకు ఎవరిని కాపాడదలుచుకోరు? మళ్ళీ ఏమంటే మేము చట్టాలు తీసుకొని వచ్చినాం, చట్టాల ద్వారా కఠినంగా శిక్షిస్తాము అని చెప్పి. ఫస్ట్ జరిగిన దానిపైన మీరు అదే కదా, ఇప్పుడు తప్పు జరిగింది అన్నప్పుడు తప్పు జరిగిందా లేదా తేల్చిన తర్వాత ముందుకెళ్ళాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏ తప్పు చేసిందో, టీఎస్పీఎస్సీ లీకేజ్ అయినప్పుడు ఏ రకంగా మౌనం వీడకుండా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మౌనంగా ఉండేనో, ద సేమ్ థింగ్ ఈ రోజు నీట్ విషయంలో నరేంద్ర మోడీ గారు కూడా చేస్తారు. దిస్ ఇస్ వెరీ క్లియర్లీ విజిబుల్. సో ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుందని సిబిఐకి ఇచ్చినట్టున్నారు కదా. ఇప్పుడు దొంగతనం ఎవరు చేసిర్రో నిజంగా ఇప్పుడు మీరు యూపీలో నిన్న సిబిఐకి అప్పచెప్పక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఎందుకు సిట్టింగ్ జడ్జి తోటి యూపీ సీఎం గారు విచారణ జరిపిస్తారు? ఇదే బీజేపీ పార్టీ కదా. డబుల్ ఇంజిన్ సర్కార్. ఆడ పబ్లిక్ కి మీ పైన అనుమానం వచ్చింది, మీరే చేయించిరని అనుమానం వచ్చింది. మీరే చేయించిరని అనుమానం రాగానే అంటే ఉత్తరప్రదేశ్ లో అవునా అనుమానం ఉందా అంటే ఆడేదో కాన్స్పరసీ ఉందో, ఆడ తొక్కిస్లాట్ ఏదో జరిగిందో, నా లోకల్ పబ్లిక్ ఏదో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉందో, లేకపోతే ఏం జరిగిందో, లేదా ప్రాపర్ గా ఎంక్వైరీ పోలీస్ చేస్తే పబ్లిక్ నమ్మరు, ఏదో ఆలోచించి ఎండ్ ఆఫ్ ది డే మీరు ఆడ జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తారు. ఆ తొక్కిస్లాట పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తారు. ఆడ కూడా పోలీస్ షాక్ ఉంది కదా. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు? 100% ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఎవరు చేసిర్రో అది పబ్లిక్ కి చెప్పాలనే ఒక ఉద్దేశంతో బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి గారు జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తారు. మరి జరిపించినప్పుడు ఈ ఇన్సిడెంట్ పైన ఇంతమంది భారతదేశ ప్రజలకు ఈ సంస్థ పైన డౌట్ ఉన్నప్పుడు వై సిబిఐ? సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించండి. సిట్టింగ్ జడ్జిలు ఎక్కడ ఉన్న సుప్రీంకోర్టులో జడ్జి లేక చేస్తున్నారు కదా, చాలా మంది వెయిటింగ్, చాలా కేసులు పెండింగ్. సిబిఐ వ్యవహారం పైనే అనేక క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. సిబిఐ ఈడీలు మీరు మోడీ ఏజెన్సీలుగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. మేము ఒక్కలం కాదు, అది కనబడుతుంది. ఎలక్షన్స్ ముందు ప్రతిపక్ష పార్టీ నాయకులను తీసుకెళ్లి లోపల పెట్టడము, ఏదైతే కొంతమంది పైన ఆరోపణలు వచ్చినా జ్యోతిరాదిత్య సింధియా గానీ, సీఎం రమేష్ బాబు గారు సార్, సృజనా చౌదరి గారు సొంటోళ్ళని బీజేపీ పార్టీలో చేరంగానే వాళ్ళపైన రైడ్లు జరగకపోవడము, వారిని ఎంక్వైరీలకి పిలవకపోవడం, దిస్ ఇస్ ఎగ్జాంపుల్ కనబడుతుంది. మేమేదో ఆరోపిస్తాం కళ్ళగట్టిన, ఇది నా ఒక్క డౌట్ లేకపోతే సంబంధించి కేవలం కాంగ్రెస్ పార్టీ డౌట్ కదా, జనరల్ పబ్లిక్ డౌట్. ఇంకోటి నేను రాజకీయం చేస్తలేము, చాలా స్పష్టంగా బీజేపీ పార్టీ క్యాన్సిల్ చేసి వాళ్ళు కండక్ట్ చేస్తామంటే దాన్ని మేము స్వాగతిస్తుండే, దాన్ని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అప్రిషియేట్ చేస్తుండే పార్లమెంట్ సాక్షిగా. ఎందుకు కాపాడుతుండ్రు? గతం ఏమన్నారు? ఆ బీహార్ లో లీక్ అయింది కూడా ఏది సంబంధించి ఆ లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ రిలేటివ్ ఎవరో అదన. మరి మా లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ రిలేటివ్ అన్నప్పుడు ఎంక్వైరీ జరిపించండి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి. తప్పు చేస్తే వేయండి, మీరు అంటారు కదా మాకు సంబంధించి పెట్టండి, లోపల వేయండి, ఆధారాలు బయట పెట్టండి. ఎందుకు పెడతలేరు? ఎందుకు కప్పిస్తారు? ఓకే.
సో సిబిఐ పై నమ్మకం లేదు, సిట్టింగ్ జడ్జితో కావాలి. ఇప్పుడు జేపీసీ కూడా అడిగినట్టుంది కదా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను, అది లేదు కాబట్టి జాయింట్ పార్లమెంట్ సంబంధించి జేపీసీని కూడా ఇమీడియట్ గా చేసి పెట్టాలని చెప్పి కూడా అడగడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు నీట్కి సంబంధించి సరే కేంద్ర ప్రభుత్వం ఇంకేం చేస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే ముందుకు పోతున్నారు, ఎక్కడ వెనక్కి తగ్గేటట్టు కనపడట్లేదు, వాళ్ళు వెనక్కి తీసుకున్నారు.